ఇప్పుడు హిల్ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా లాంగ్ ఉంది, చాలా ఎత్తుకుంది. ఇది నడుస్తూనే ఉన్నాము. వెళ్ళొచ్చు ఆ కొండపైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో ఇది చాలా ఎత్తుంది, నియర్లీ 4 kilometers అలాగ ఉందన్నమాట. ఆ కొండ ఎక్కితేనే మనకి ఇప్పుడు మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవుతాం అనమాట. ఇక్కడ పక్కన స్లోవేనియర్స్ అని ఉంటాయి అనమాట, చూసుకోవచ్చు. అంటే తినే కూడా ఉంటాయి, కొనొచ్చు కావాలంటే. చాలా హైట్ ఉంది బాబోయ్, కాలు వీకేస్తున్నాయి. అట్లే ఆల్మోస్ట్ 1000 steps పైన ఉన్నాయన్నమాట. ఇవి 1000 steps మరి కొంచెం స్లోప్ ఉంది నచ్చనీకే. ఎన్ని రోజులు తిన్నాము కానీ ఇది టాప్ అనమాట. నచ్చాలి చాలా ఎత్తులో ఉంది. మరి మీరు చూడవచ్చు, మనం దగ్గర నుంచి పైకి వచ్చినాము ఇప్పుడు. నడిచే కావట్లేదు, చాలా కష్టంగా ఉంది. అమ్మో, ఇంకా వెళ్ళాలి, ఇంకా సగం పైన ఉంది మనం పోనీకే. ఓడి అమ్మ, వెంకటేశ్వర స్వామి కొన్నట్టుందో పరేది. అమ్మా చూడవచ్చు మీరు, స్ట్రీట్స్ అన్నీ ఉన్నాయో. మనం ఇప్పుడు బార్సిలోనా పై టాప్కి వెళ్ళిపోతాం అనమాట. కొండ ఎక్కితే మన అదృష్టం కొద్ది ఒక చిన్న ఎక్సలేటర్ ఉందన్నమాట ఇక్కడ. చూడవచ్చు, జస్ట్ ఒక 10 steps అంతే, ఇది మరి ఎక్కువ కాదు. నచ్చాలి మన బోల్, నచ్చాలి ఇప్పటి నుంచి. ఇక్కడ నుంచి చూడవచ్చు, మనం ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసినాం ఇప్పుడు పైకి. మీరు అక్కడ కింద వచ్చి ఎంత కింద నుంచి మనం పైకి వచ్చినాము ఏంటనేది. అబ్బో, బార్సిలోనాలో ఈ కొండపైకి ఎక్కాలంటే చాలా కాళ్ళని నొప్పులు పడుతున్నాయి బాబోయ్. ఇక్కడ చూడొచ్చు మనం ఎంత కింద నుంచి పైకి వచ్చినాము అనేది. ఆ కింద నుంచి మనం ఇక్కడ వరకు వచ్చినాం నడుచుకుంటా. చాలా అంటే చాలా హైట్లో ఉంది ఇది. సో చాలా టఫ్ అనమాట ఇలా చేయాలంటే. ఇక్కడ కొండపైకి కూడా కొన్ని స్కూటర్లు వస్తాయి, బట్ కానీ మనం నడిచే వచ్చినాం అనమాట ఎక్స్ప్లోర్ చేద్దామని. చూడొచ్చు మేము స్టెప్స్ ఇలాగనే కిందికి ఇలానే కింద వరకు ఉన్నాయన్నమాట స్టెప్స్ మొత్తం. ఇంకా మనం కొద్దిగా వెళ్తాం పైకి. ఇలా మనం నడిచి వెళ్తేనే మనకి తెలుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకొక 300 to 400 steps అనుకుంటా. చూడొచ్చు ఎంత పైన ఉన్నాం మనం ఇప్పుడు ఆల్మోస్ట్. నడచాలి ఇంకా కాస్త మనం. ఇప్పుడైతే మనం వచ్చినాము ఇక్కడికి. ఇంకా ఉంది మనం ఎంత పైన ఉన్నాము ఆల్మోస్ట్. ఆ కింద నుంచి ఇక్కడికి వచ్చినాం మనం నడుచుకుంటూనే. ఇంకా ఎక్కాలి, ఆ కొండపైకి ఎక్కాలి మనము. ఆ 2 steps ఇంకా కొన్ని మనం ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇంకా ఈ స్టెప్స్ నడచాలి. కాసేపు కూర్చుందాము. ఫుల్ పెయిన్ కాళ్ళన్నీ. అమ్మా, ఆల్మోస్ట్ ఇప్పుడు 2 kilometers నడిచినాం దగ్గర కొండపైకి.
ఇంకొక 1 కిలోమీటర్ ఎక్కితే మనం డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం అనమాట. సో ఇంకా మళ్ళీ ఇంకొక 1 కిలోమీటర్ ఉంది ఆల్మోస్ట్. ఈ 1 కిలోమీటర్ ఎక్కేస్తే డెస్టినేషన్ రీచ్ అవుతాము. బాగుంది ప్లేస్ చూనికి. ఇక్కడ ఇంతసేపు చాలా అలసరి ఉన్నాయి కానీ ఇప్పుడు ఓకే, మరి స్లోప్ లేకుండా కొద్దిగా చూడొచ్చు. ఇలా వేసాం అన్నమాట కడ్డీలు. ఇవి కొద్దిగా పర్లేదు ఇక్కడ, మరి ఎక్కువ పెయిన్ అనిపించలేదు నచ్చనీకే. ఇప్పుడు చెప్తాడు అతను ఎలాగెళ్ళని. ఓకే, మనం ఇక్కడ వెళ్ళాలి. This is a viewpoint of the city. Okay. It's artificial because before was a mountain next to the park. Yeah. And the name is Mirador de Consol Casals y Genover. It was an activist. Okay. And well, they named the mountain because of him. And that's all. ఓకే, అతను చెప్తున్నాడు మనం ఈ వ్యూ పాయింట్కి వచ్చేసి ఈ పైకి వెళ్తే మనం హంగేరి ఇది ఈ బార్సలోనా మొత్తం చూడొచ్చు అంటున్నాడు. సో మనం ఇప్పుడు టికెట్స్ అయితే తీసుకున్నాము, అతను ఇచ్చినాడు అనమాట. సో పైకి వెళ్ళి మనం మీకు చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ బ్రో టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ. సో పర్లేదు, ఆ పిల్లడు మనకి బాగానే ఎక్స్ప్లెయిన్ చేసినాడు రకంగా ఏంటనేది. పైకి వెళ్తే మనకి తెలుస్తుంది ఏముంది ఇక్కడ ఏంటని మెయిన్గా. ఇంకా కొద్దిగా ఉంది మనం వెళ్ళి ఇంకా పైకి. ఇంకొంచెం సేపు ఇది బార్సలోనా టాప్ వ్యూని మనం చూడబోతున్నాము. సో ఎక్సైటెడ్. ఇక్కడ చూడొచ్చు అందరు ఫ్యామిలీలతో కూడా వచ్చారనమాట, ఫ్రెండ్స్తో. ఇలా కూర్చోడానికి పార్కులు కూడా ఉన్నాయి కొంచెం. ఇలా కూర్చొని వాళ్ళు మంచిగా రెస్ట్ తీసుకుంటారు. ఎక్కువ ఎక్కింటారు కదా, అలసిపోయి ఉంటారు కదా. సో ఇవన్నీ చెట్లు పుట్టు ఉన్నాయి కొంచెం కదా. ఇంకొంచెం సేపులో వెళ్ళిపోతాం పైకి. అప్పుడు మీరు బార్సలోనా వ్యూని మంచిగా చూడవచ్చు. కొండలు గుట్టలన్నీ ఎక్కుతున్నాం మనం ప్రస్తుతానికి. ఇప్పుడు కొంచెం ముందు వెళ్ళిపోయినాం పైకి. చూడొచ్చు మీరు టాప్ వ్యూ. కొద్దిగా వెళ్తే ఇంకా ఫుల్ కనిపిస్తుంది బార్సలోనా మనకి. మీకు కనిపిస్తుంది కావచ్చు అనుకుంటున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు, దారుణంగా ఉన్నాయి పోనీకే. చెట్లల్లో వంగి వంగి పోతున్నాం. ఇక్కడ పడితే ఏం లేదు, కిందికే పడతాం ఇంకా వెళ్ళిపోయి. చాలా లోయ కిందికి ఇది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాం అనమాట వ్యూకి. ఇది టాప్ వ్యూ. ఇది మొత్తం ఇది పైన జస్ట్ ఒక క్యాష్లు ఉంది చేసేస్తే. ఇది ఒక రోడ్ అనమాట. ఇక్కడ కూడా టాప్ వ్యూ ఆఫ్ బార్సలోనా ఇదే అనమాట వ్యూ పాయింట్. చాలా బాగుంది కదా చూడనీకి అంతేడా. సో ఇది ట్రెక్కింగ్ అనమాట. 5 కిలోమీటర్స్ నడిచినాం ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి. అదే మెస్గా ఇదంతా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుండి చూడనీకే. చాలా బాగుంటుంది. మీకు రియల్గా వ్యూస్ ఇంకా నచ్చుతుంది అనమాట. ఇది ఎంతోమంది తర్వాత ట్రెక్కింగ్ చేయడానికి ఇలాగా. ఇది మొత్తం బార్సలోనా వ్యూ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు బార్సలోనా టాప్ వ్యూ ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇదే అనమాట వ్యూ. దీనికోసం మనం ఇప్పుడు 4 to 5 కిలోమీటర్స్ నడిచినాము ఆల్మోస్ట్ కొండ పైన. మీరు ఇక్కడ చూడొచ్చు. సో గాయ్స్ ఇప్పుడు చూడొచ్చు మనం ఎక్కడ ఉన్నాం అనేది. స్పెయిన్ టౌన్ ప్లేస్లో ఉన్నాం అనమాట, హిల్ మీద. ఇక్కడ చాలా గాలి దారుణంగా వీస్తుంది అట్లే. మీరు ఇక్కడ వచ్చి మనకి కింద నుంచి సముద్రం మొత్తం కనిపిస్తుంది. పక్కన సిటీ కూడా, అక్కడ మొత్తం క్రూజ్ మొత్తం ఉన్నాయి. ఇలాగ ఏంటని ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఇంకా కొంచెం టాప్ వ్యూ ట్రై చేస్తూ ఉంటే మీకు ఇంకా బాగా చూపిద్దాము ఈ వీడియోలో. చాలా అంటే చాలా బాగుంది బైక్ నుంచి. వ్యూ సూపర్ ఉంది అసలు. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ మొత్తం ఎలా ఉంది అని. అసలు ఎక్సైట్మెంట్ అయితే భారీగా ఉంది. సూపర్ అసలు. ఇలా మీరు ఎక్స్పీరియన్స్ చేయడం మర్చిపోతున్నారు. ఇలా నాలో ఖచ్చితంగా మీరు అనమాట. ఎంతోమంది వచ్చారు టూరిస్ట్ ఇక్కడికి చూడడానికి ప్లేస్ కోసం అంటే. చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. సూపర్ అనే చెప్పాలా. ఇలాంటివన్నీ లైఫ్లో మనం ఖచ్చితంగా ఇలాంటివన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట వచ్చాక. పక్కా మర్చిపోకుండా చూపించినా కదా మొత్తం మీకు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకోండి. సో మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. ఇలాంటి వీడియోలు బోల్డ్ అప్లోడ్ చేస్తాం. వెయిట్ చేయండి. బాయ్.